డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్ సెకండ్ సెమిస్టర్లో ఎవరైతే ఉన్నారో సో లైబ్రరీ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఎవరైతే స్టడీ సెంటర్కి క్లాసెస్కి వెళ్ళని వాళ్ళు కావచ్చు, ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ ఏ విధంగా రాయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ మనకు ఇక్కడ మార్క్స్ వచ్చేసి మనకు 60 మార్క్స్ అయితే మనకి ఉంటుంది లైబ్రరీ రిపోర్ట్కి. మ్యాండేటరీగా మీరు అందరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే ఫెయిల్ కిందనే వస్తారు. మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అయినా ఇది కూడా మీరు సబ్మిట్ చేస్తే మీరు పాస్ కింద లెక్క. సో మినిమం అది ఎన్ని పేజెస్ రాయాలంటే మనకు 45 to 50 పేజెస్ వరకు అయితే మీరు రాసుకోవచ్చు. 50 to 60 కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. మరీ ఎక్కువ రాయకండి, మరీ తక్కువ రాయకండి. కనీసం అన్ని సెక్షన్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు మీరు ఒక 50 to 60 వరకు మీరైతే రాసుకోవచ్చు. సో మినిమం టు మ్యాక్సిమం ఒక 50 అన్న పెట్టుకోండి పేజెస్. వన్ సైడ్ మాత్రమే రాయాలి. అండ్ మీడియం వచ్చేసి మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో రైటింగ్ అయితే రాసుకోండి. అండ్ A4 షీట్స్లో రాయాలి. మీరు బయట A4 షీట్స్ తీసుకొని రాసి దాన్ని మీరు చార్ట్ బైండింగ్ చేయించుకోండి. సపోజ్ మీ స్టడీ సెంటర్ వాళ్ళు చార్ట్ బైండింగ్ అడుగుతే చార్ట్ బైండింగ్ చేపియండి. లేకపోతే వాళ్ళు స్పైరల్ అడిగితే స్పైరల్. మోస్ట్లీ చార్ట్ బైండింగ్ అడుగుతారు మీ స్టడీ సెంటర్స్లలో. కొన్ని డిఫరెంట్ స్టడీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మీరైతే ఫాలో అవ్వండి. చార్ట్ బైండింగ్ అంటే బయట మీరు జిరాక్స్ షాప్లో అడిగితే కంప్లీట్గా బుక్ లాగా వేసిస్తారు. అంటే మనకు ప్లాస్టర్ వేసేసి అవి పిన్ పాన్ చేసి ప్లాస్టర్ వేసి బుక్ లాగా ఇస్తారు. సో మీరు అసైన్మెంట్స్ ఎట్లయితే సబ్మిట్ చేశారో మీకు పీజీ స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఉండవు కాబట్టి సో కొంతమందికి తెలియదు. సో బుక్ లాగా వాళ్ళు ఇట్లా పిన్ పాన్ చేసేసి దాని మీద ప్లాస్టర్ వేసి ఇచ్చేస్తారు. అంటే అవి వెళ్ళిపోకుండా. స్పైరల్ అయితే మోస్ట్లీ వద్దంటారు. మీ స్టడీ సెంటర్ వాళ్ళు ఎలా అయితే చెప్తారో ఆ విధంగా మీరైతే చేపియండి. సో వెళ్ళి మీ స్టడీ సెంటర్లో అయితే ఇచ్చేసేయాలి, రాయాలి. దాంట్లో సర్టిఫికేట్ పేపర్ పెట్టి మొత్తం ఆర్గనైజ్ చేసి చార్ట్ బైండింగ్ కావచ్చు వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో అది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ రాసి మీ స్టడీ సెంటర్లో ఇవ్వడానికి 31st ఆగస్ట్. నెక్స్ట్ కాంపోనెంట్స్ అండి. సో అందులో మనకు ఆ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి వాటి గురించి కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు PDF ప్రొవైడ్ చేస్తాను. అందులో ఏమేమి ఉన్నాయో అందులో చూసుకొని మీరైతే అవి రాసుకోవచ్చు. అండ్ లైబ్రరీ రిపోర్ట్ ఎట్లా రాయాలో కూడా టెలిగ్రామ్లో ఒక తెలుగు మీడియంది సెండ్ చేస్తాను. అసలు ఇమేజెస్ ఎట్లా పెట్టాలి, ప్రతి సెక్షన్లో ఎట్లా రాయాలి అది మీరు చూసుకొని మీరైతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు ఆ విధంగా మీరైతే రాయడానికి ట్రై చేయండి. అందులో కొన్ని కాంపోనెంట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు లైబ్రరీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పెట్టారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది దాని గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ రాయండి. నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి, థర్డ్ డిఫరెంట్ సెక్షన్స్ కావచ్చు, కలెక్షన్ ఆఫ్ బుక్స్, క్లాసిఫికేషన్ అండ్ ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీ, డిజిటల్ లాకర్ గురించి. సో ఇట్లా ఒక 10 ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో మీకు సెక్యూరిటీ సిస్టమ్ ఫెసిలిటీస్ కావచ్చు, సెల్ఫ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, డిస్టింక్ట్ ఫీచర్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్, రిఫరెన్సెస్, ఇట్లా ఒక 14 to 15 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ మీరైతే రాయాలి ఆ లైబ్రరీలో. సో ఫస్ట్ పాయింట్ మ్యాండేటరీగా మనం లైబ్రరీ విజిట్ చేయాలంటే విజిట్ చేయాలి. సో విజిట్ చేసి మీరు విజిట్ చేసినట్టు ఫొటోస్ కూడా పెట్టాలి కొన్ని. సో ఇప్పుడు 14 సెక్షన్స్ ఉన్నాయి, పెడితే 14 సెక్షన్స్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మనము లైబ్రరీ బయట ఉన్నట్టు ఒక ఫోటో, లైబ్రరీలో కొన్ని సెక్షన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, బుక్ సెక్షన్లో ఒక ఫోటో తీసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీ, అక్కడ కంప్యూటర్స్ కావచ్చు, అక్కడ ఏమైనా ఉంటే అందులో ఒక ఫోటో. నెక్స్ట్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, రీడింగ్ రూమ్స్ కావచ్చు, అందులోనే బుక్స్ సెక్షన్స్ కావచ్చు, అక్కడ ఏమేమి ఉన్నాయో మీరు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీరు లైబ్రరీ సార్తో కలిస్తే ఆ లైబ్రరీ సార్తో ఒక ఫోటో. సో ఇక్కడ 14 సెక్షన్స్లో మీకు కనీసం ఒక 4-5 సెక్షన్స్లో మీరు ఫొటోస్ అయితే పెట్టాలి. సపోజ్ అన్ని సెక్షన్లో పెడతానంటే అట్లా మీ ఇష్టం. మినిమం మీరు లైబ్రరీ విజిట్ అయినట్టు ప్రూఫ్గా, లైబ్రరీ బయట అంటే మొత్తం లైబ్రరీ కనిపించేటట్టు మీరు సింగిల్గా ఉండే ఒక ఫోటో లైబ్రరీ పర్సన్తో మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. లైబ్రరీలో కొన్ని సెక్షన్స్ ఫొటోస్ మీరు లైబ్రరీలో విజిట్ చేసినట్టు ప్రూఫ్గా కొన్ని ఫొటోస్ ఒక మినిమం 5 అన్నా పెట్టండి, 4 అన్నా 5 అన్నా పెడితే ఓకే ఇతను లైబ్రరీకి విజిట్ చేశాడని ప్రూఫ్ లాగా. విచ్ లైబ్రరీ, అందులో కూడా మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. యూనివర్సిటీ లైబ్రరీస్, మనకు తెలంగాణలో ఉండే 8 to 10 యూనివర్సిటీస్లో మీకు ఎక్కడన్నా వెళ్ళొచ్చు మీకు నచ్చిన లైబ్రరీ. లేకపోతే కాలేజ్ లైబ్రరీస్, సపోజ్ మీకు పెద్ద కాలేజ్ లైబ్రరీ ఉంది అందులో కూడా మీరు వెళ్ళొచ్చు. పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి కొన్ని సపరేట్గా లైబ్రరీస్, అక్కడ కూడా వెళ్ళొచ్చు. స్పెషల్ లైబ్రరీస్ లైక్ కొన్ని మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సైంటిస్టులు సంబంధించినవి ఉంటాయి. సో అక్కడ కూడా మనకు వెళ్ళొచ్చు. సో అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మీకు నచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్, చాలా కాలేజ్ ఉన్నాయి హైదరాబాద్లో, మీకు నచ్చిన కాలేజ్కి అక్కడ పర్మిషన్ తీసుకొని ఏదో ఒక లైబ్రరీలో మీరు వెళ్ళి విజిట్ చేసుకొని రిపోర్ట్ అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు రాసిన తర్వాత ఫస్ట్ పేజెస్లో మీరు సర్టిఫికేట్ పేపర్ కూడా పెట్టాలి. సో అక్కడ సైన్ కూడా తీసుకోవాలి. మీరు ఏ లైబ్రరీకి వెళ్ళారో ఆ లైబ్రరీతో స్టాంప్, సైన్
అవి కూడా తీసుకొని వెళ్ళండి. సో ఇందులో కొద్దిగా మేనేజ్ అయితే చేయరాదు. మీరైతే ఒకసారి మీ స్టడీ సెంటర్ వల్ల అడగండి, మ్యాండేటరీగా ఈ సైన్స్ అవి కావాలి అంటే వాళ్ళు కావాలి అంటారు, ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళినట్టు ప్రూఫ్గా. సో స్టాంపు, వాళ్ళ యొక్క సైన్ మీరైతే తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ పేపర్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా అన్నీ రాసిన తర్వాత చార్ట్ బైండింగ్ అంటే చార్ట్ బైండింగ్ చేయించుకోండి. వాళ్ళు ఎట్లా బైండింగ్ చేసుకొని సబ్మిట్ చేయమంటారో మీరైతే చేసుకోవచ్చు. సో August 31 లాస్ట్ డేట్. సింపుల్గా ఒక లైబ్రరీకి విజిట్ చేయాలి, ఈ 14 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కొంత మ్యాటర్ రాయాలి. కనీసం ఈచ్ సెక్షన్కి 3 పేజెస్ అన్న వన్ సైడ్ రాస్తే మీకు 45 పేజెస్ అయితే వచ్చేస్తాయి. సో అట్లా మీరు రాసి 31 లోపు మీరైతే మీ స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.